కానీ సార్ ఒకప్పుడు ఆహ్, అక్షరాలు అదే పాటలు రాసేవాళ్ళకి గానీ, మాటలు రాసేవాళ్ళకి గానీ, రచయితలకి ముఖ్యంగా హ్మ్. పారితోషికం విషయంలో చాలా దాన్నేమంటారు అసంతృప్తులుండేవి రచయితలకి ముఖ్యంగా. హ్మ్. అది ఇప్పటికీ ఉందంటారా? ఇప్పటికీ ఒక 70% లేదని అనుకుంటున్నానండి. హ్మ్. ఒకప్పుడుతో పోలిస్తే మహా కవులు, గొప్ప రచయితలు తీసుకుంటున్న దానికంటే మా తరం ఎక్కువే తీసుకున్నాం. హ్మ్. అంటే అప్పటి ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నా కూడా. కేవలం ఇప్పుడు డబ్బులు, అప్పుడు డబ్బులు ఒకటేనా అంటారు కదా! ఆ ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నా కూడా ఇప్పుడు మేము గౌరవప్రదమైన పారితోషికం అందుకుంటున్నాం. కానీ ఇంకా 30% దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమందైతే ఇది స్వర్ణయుగంలాగా అభివర్ణిస్తుంటారు రచయితలకి. అంటే రచయితలకు అందిన గౌరవంని బట్టి అలాగా. ఒకటేంటంటే ఆ కాలంలో బాణీలుకి రాయడం అనే పద్ధతి లేదు కదా! కవికున్న స్వేచ్ఛ ఎవరికీ లేదు. ఇప్పుడు చాలా సింపుల్‌గా తత్వాన్ని బోధించాలన్న మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే. అది ఆయనకు ముందొచ్చింది కాబట్టి అంత ఫిలాసఫీని అంత సింపుల్ పదాల్లో చెప్పగలిగారు. అక్కడ గనక ఒక ట్యూన్ వచ్చిందనుకోండి, తేనా నేనే నానానానా తేనా నేనే నానానానానానా తనన 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 అనో ట్యూన్ ఇచ్చాడనుకోండి, ఈ ఫిలాసఫీ రాదుగా. దానికి తగ్గట్టు ఏదో వస్తది. అవును. లేదా సంతోషమే లేదా అనేదో పదం వేయాలి. దీనంత సహజంగా ఉండదు కదా! అందుకు అప్పుడు గొప్ప గొప్ప తత్వాలు, గొప్ప గొప్ప కవిత్వాలు వచ్చినియి ఆ యుగంలో. తర్వాత బాణీలకి రాయడం వల్ల రాజీ పడే తత్వం పెరిగింది. మళ్ళీ అటు బాణీకి రాస్తున్నా కూడా ముందే రాసేరా అన్నంత సాంద్రత ఉండాలి సాహిత్యంలో అనుకున్నప్పుడు వచ్చిన 2, ఒక మేరు నగపర్వతం, ఒక హిమనగ పర్వతం. ఎవరంటే సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు. వాళ్ళ వల్ల మళ్ళీ రచయితకి బరువు పెరిగింది.